అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు భక్తుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సంఘానికి దేవుని యొక్క దైవికమైనటువంటి క్రియలు మీరు ఏ విధంగా పొందుకుంటారనే క్రమంలో వారికి నేర్పిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనం కూడా ఏ విధంగా ఆలోచించాలంటే, మనం ఈ లోకంలో ఉన్నాం కానీ ఈ లోకవాసులం కాదు, మనం పరలోకవాసులము, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలకు పిలబడిన వారము, తన యొక్క రక్తము చేత కడగబడిన వారం కనుక దేవుని యొక్క క్రియలను మనం అనుభవిస్తున్నాము కానీ వాటిని గ్రహించలేకపోతున్నాము. ఏ విధంగానంటే, మనం ఈరోజు బతుకున్నామంటే దేవుని కృప కనికరం ద్వారానే. కాబట్టి ప్రియ దేవుని సంగమ జ్ఞాపకం చేసుకునండి, దేవుని యొక్క క్రియలు మన జీవితంలో ఉన్నాయనంటే పౌలు భక్తుడు క్లియర్గా తెలియజేస్తున్నాడు. అదే కింది వచనాలలో మనం గ్రహించలేము కానీ దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు, అదే కింది వచనాల్లో మనకు తెలియజేస్తున్నాడు, ఆత్మ పొందుకున్నప్పుడు దైవికమైనటువంటి తలంపులు దేవుడు మన హృదయంలో ఉంచినప్పుడు అవి మనకు బయలుపరచబడతాయి. దేవుని ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని